వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది. హైకోర్టులో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్. దీనిపై త్వరలోనే క్లియర్ అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సమరం జరగనుంది. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. అంతేకాకుండా ఈ అంశం హైకోర్టులో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడమేంటని సీఎం అన్నట్టు సమాచారం. ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టాలని రేవంత్ సూచించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు బీసీ కోటాను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. లీగల్ సమస్యలు వస్తే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచనప్రాయంగా తెలిపారు. హైకోర్టులో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్. దీనిపై త్వరలోనే క్లియర్ అవుతుందని చెప్పారు ముఖ్యమంత్రి. ఈ నెల చివరి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుందామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ముందు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా అనే దానిపై ఆ రోజే డిసైడ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. మనది రైతు సంక్షేమ ప్రభుత్వం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్. అందుకే ఈసారి వానాకాలం సీజన్ ముందే వచ్చినందున పెట్టుబడి సాయం కూడా ముందే ఇస్తున్నామన్నారు. గతానికి భిన్నంగా ఈసారి జూన్ నెల పూర్తయ్యేలోపే రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మంత్రులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు వారి శాఖల్లో అమలవుతున్న స్కీములు, ఇతర సంస్కరణలు, కార్యక్రమాలపై నెలవారీగా టార్గెట్లు పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం సూచించారు. డిపార్ట్మెంట్లలో ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మంత్రులతో ఆయా జిల్లాల మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సీఎం మంత్రులకు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తామని, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నామని వివరించారు. అపాయింట్మెంట్ రాగానే ఆయనను కూడా కలుద్దామని మంత్రులకు వివరించారు సీఎం.